గాంధీ ఈ పేరు వినగానే మనలో చాలా మందికి స్వాతంత్ర పోరాటం రాజకీయ నాయకులు గుర్తుకొస్తారు. అవును, అదే మనకు వెంటనే గుర్తొచ్చేది. కానీ తెలంగాణలోని ఆర్మూర్ అనే ఒక చిన్న పట్టణంలో ఈ పేరుకు ఒక కొత్త అర్థముంది. అక్కడ గాంధీ అంటే ఒక ఆటో డ్రైవర్. కరెక్ట్. ఆయన పేరు అబుల్ హసన్. ప్రజలు ఆయన్ను ప్రేమతో ఆర్మూర్ గాంధీ అని పిలుస్తారు. ఈరోజు మనం ఈ ఆధునిక గాంధీ కథను, ఆయన సేవా ప్రస్థానాన్ని కాస్త లోతుగా పరిశీలిద్దాం. ఆయనపై వచ్చిన కొన్ని కథనాలు, ఆయనతో మాట్లాడిన వారి అనుభవాల ఆధారంగా మనం ఈరోజు మాట్లాడుకుందాం. అంటే ఇక్కడ మనం కేవలం ఆయన చేసే పనుల జాబితా చెప్పడం లేదు. కాదు. అసలు ఒక సామాన్య వ్యక్తి తన రోజువారీ జీవితాన్ని కొనసాగిస్తూనే సమాజ సేవకు ఎలా ప్రతిరూపంగా మారాడు అది మనం తెలుసుకోవాలి. అవును. ఆయన జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేమిటి? డబ్బు, అధికారం ఉంటేనే సేవ చేయగలమనేది ఒక పెద్ద అపోహ. నిజమే. ఆ అపోహను తన ఆటోరిక్షాతో పటాపంచలు చేసిన ఒక వ్యక్తి కథ ఇది. అసలొక వ్యక్తి తన సుఖమైన జీవితాన్ని వదులుకుని ఇతరుల కోసం బ్రతకాలని ఎందుకు నిర్ణయించుకుంటాడు? ఆ స్ఫూర్తి ఏంటి? సరే, ఈ విషయాల గురించి ఇప్పుడు కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ముందుగా ఈ ఆర్మూర్ గాంధీ ఎవరు? అబుల్ హసన్ గారు 60 ఏళ్లు పైబడిన ఒక ఆటో డ్రైవర్. ఇంతకీ ఆయన్ను అందరూ ఎందుకు గాంధీ అని పిలుస్తున్నారు? ఇక్కడే అసలు విషయముంది. ఇది ఏ రాజకీయ నాయకుడో లేక పార్టీనో ఇచ్చిన బిరుదు కాదు. ఆర్మూర్ ప్రజలు వాళ్ల ప్రేమతో, గౌరవంతో ఇచ్చిన పేరు. దీనికి కారణం ఆయన దృఢంగా నమ్మే ఒకే ఒక సిద్ధాంతం. అదేమిటి? మానవ సేవే మాధవ సేవ. అంటే మనిషికి చేసే సేవే దేవుడికి చేసే సేవ అని ఆయన నమ్మకం. ఆయన చేసే ప్రతి పనిలో ఈ సూత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ సేవాభావం, ఈ సిద్ధాంతం ఆయనకెక్కడించలవడింది? ఒక సామాన్య ఆటో డ్రైవర్ ఇంతటి నిస్వార్థ సేవ చేయాలనే ఆలోచన ఎలా పుట్టింది? ఆయనపై వచ్చిన కథనాల్లో చెప్పిన దాని ప్రకారం ఆయనకు చిన్నప్పటినుంచే, అంటే తన తండ్రి, ఆయనకు చదువు చెప్పిన గురువుల నుండే సేవాభావం అలవడింది. అంటే వాళ్ళని చూసి నేర్చుకున్నారన్నమాట. అవును. వాళ్లు కూడా పేదలకు సహాయం చెయ్యడం చూస్తూ పెరిగారు. కాని ఆయన జీవితాన్ని పూర్తిగా మలుపుదిప్పిన ఒక సంఘటన ఉంది. అదేంటి? 1965లో. అప్పుడు ఆయనకు 15 ఏళ్లు. మహాత్మాగాంధీగారి జీవిత చరిత్ర చదివారు. అప్పటినుండి ఆయన జీవితం పూర్తిగా సేవా మార్గం వైపు మళ్ళింది. 15 ఏళ్ల వయసులోన? ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే చాలామంది గాంధీని చదువుతారు, స్ఫూర్తి పొందుతారు, కాని దాన్ని జీవితాంతం పాటించడం వేరు. ఖచ్చితంగా. ఆ ప్రభావం ఎంత బలమైనదంటే దానికోసం ఆయనొక భారీ త్యాగం కూడా చేశారు. చాలామంది మంచి ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్తారు కదా. అవును. కాని ఈయన మాత్రం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే యుఏఈలో దొరికిన ఒక మంచి ఉద్యోగాన్ని వదులుకున్నారు. ఒక్క నిమిషం. యుఏఈలో ఉద్యోగాన్ని వదులుకొని తిరిగి ఆర్మూరుకొచ్చేశారా? ఎందుకు? కేవలం తన సొంత ఊరి ప్రజలకు సేవ చెయ్యాలనే ఒకే ఒక్క బలమైన సంకల్పంతో. డబ్బుకన్నా, విదేశీ జీవితం కన్నా తన వాళ్లకు సేవ చేయటమే ముఖ్యమని ఆయన భావించారు. నమ్మశక్యంగా లేదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత కమిటెడ్గా ఉన్నారో. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ ప్రయాణాన్ని ఆయన 15 ఏళ్ల వయస్సులోనే మొదలుపెట్టారు. 60 ఏళ్లు దాటినా అదే నిబద్ధతతో కొనసాగిస్తున్నారు. 15 ఏళ్ల వయసులో మొదలుపెట్టి విదేశాల్లో ఉద్యోగాన్ని కూడా వదులుకున్నారు. ఇంత పెద్ద త్యాగానికి ఆయన్ని నడిపించిన ఆయుధమేంటి? ఆశ్చర్యంగా అది ఆయన ఆటోరిక్షా. ఒక సాధారణ వాహనాన్ని ఆయన ఎలా ఒక సేవా ఉద్యమంగా మార్చారు? మీరు దాన్ని సేవా ఉద్యమం అనడం చాలా కరెక్ట్. ఆయన ఆటో కేవలం ప్రయాణికులను గమ్యం చేర్చే వాహనం కాదు. అది ఒక నడిచే సేవా కేంద్రం. నడిచే సేవా కేంద్రమా? అవును. దానికో ప్రత్యేకత ఉంది. ఉదాహరణకు వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, వికలాంగులు ఎవరైనా కనిపిస్తే వాళ్లను తన ఆటోలో ఉచితంగా వారి గమ్యస్థానాలకు చేర్చుతారు, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఆటో ఆర్మూర్లో ఒక ఉచిత అంబులెన్స్ లాగా, ఒక సహాయక వాహనంలా పనిచేస్తోందన్నమాట. సరిగ్గా అదే. కాని అంతటితో ఆగలేదు. ఆయన ఆటో ఒక నడిచే చలివేంద్రం కూడా. చలివేంద్రమా? ఆటోనా? అవును. ఒక కథనం ప్రకారం నిజామాబాద్లోని ఒక జర్నలిస్ట్ మధ్యాహ్నం ఎండలో ఆర్మూర్లో తిరుగుతుంటే ఎక్కడ్నుంచో ఠండాపానీ పానీ పియో సాబ్ అని ఒక నీరసమైన కాని ఆప్యాయత నిడిన గొంతు వినిపించింది. వెళ్లి చూస్తే అబుల్ హసన్ గారు తన ఆటో పక్కన నిలబడి చెమటలు కక్కుతున్న కూలీలకు, దారిన పోయేవాళ్లకు చల్లని మినరల్ వాటర్ అందిస్తున్నారు. ఆ దృశ్యం చూస్తే చాలా కదిలిపోతాం. వావ్!
ఆటోని ఒక చలివేంద్రంగా మార్చడం, ఈ ఆలోచన చాలా గొప్పగా ఉంది. ప్రయాణికుల్ని చేర్చడమే కాకుండా దారిలో వెళ్లేవారి దాహం కూడా తీరుస్తున్నారన్నమాట. కరెక్ట్. ఆయన దృష్టిలో సేవ అంటే ఏదో పెద్ద కార్యక్రమం కాదు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడమే సేవ. అంతేకాదు, ఆయన ఆటో ఒక సామాజిక చైతన్య వేదిక కూడా. అంటే ఒక ప్రచార రథంలాగానా? ఒక రకంగా అంతే. తన ఆటోపై నిరక్షరాస్యత నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా, హెచ్ఐవి ఎయిడ్స్కై అవగాహన, మత సామరస్యం, ఇలా ఎన్నో సామాజిక అంశాలపై అవగాహన కల్పించే ఫ్లెక్సీ బ్యానర్లను ప్రదర్శిస్తారు. అంటే ఆయన ఆటోలో ప్రయాణించేవారికి, ఆ ఆటోను చూసేవారికి కూడా ఒక మంచి సందేశం వెళ్తుందన్నమాట. ఖచ్చితంగా. తనకున్న ఏకైక ఆస్తి అయిన ఆటోను సమాజ చైతన్యానికి ఒక సాధనంగా వాడుకుంటున్నారు. ఆటోను ఒక మొబైల్ సేవా కేంద్రంగా మార్చడం అద్భుతం. కాని మనిషి రోజంతా ఆటోలోనే ఉండలేరు కదా. ఆయన ఆటో దిగిన తర్వాత ఆయన ప్రపంచం ఎలా ఉంటుంది? ఈ సేవ అక్కడ కూడా కొనసాగుతుందా? ఖచ్చితంగా కొనసాగుతుంది. ఆయన సేవ ఆటో పరిధిని దాటి చాలా విస్తరించింది. ఆకలితో అలమటించే నిరుపేదల కడుపు నింపడానికి ఆయన ఎప్పుడూ ముందుంటారు. అన్నదానం కూడానా? అవును. పేదలకు బట్టలు పంచడం, చివరికి నిరుపేదలెవరైనా చనిపోతే వారి అంత్యక్రియలకు కూడా తన శక్తి మేరకు ఆర్థికంగా సహాయం చేయడం వంటివి చేస్తారు. ఆయన దేవుడులాంటి మనిషి, ఆకలి అంటే అన్నం పెడతాడు అని ఆయన సహాయం పొందినవారు చెప్పడం మనం కొన్ని కథనాల్లో చదవచ్చు. ఒక్క నిమిషం. ఇవన్నీ చేయడానికి ఉచిత ప్రయాణాలు, మినరల్ వాటర్,